ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప ఈ దినమంతయు మనకు తోడుగా ఉండును గాక. ఆమెన్. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ దినమున అపోస్తుడైన పౌలు తన యొక్క పరిచర్యలో ఉన్న రహస్యాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన తెలియజేశారు. పౌలు అంతగా పరిచర్యలు వర్ధిల్లడానికి, అంత గొప్ప పరిచర్య చేయడానికి గల ఒకే ఒక రహస్యాన్ని ఆయన మనకు తెలియజేశాడు. ఆ మాటను మనము జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, అపోస్తుడైన పౌలు ఏ రీతిగా అయితే పరిచర్యలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడో, మనము కూడా ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటే మన ఆత్మీయ జీవితంలోనే కాదు, మన కుటుంబ జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళగలం. కనుక ఈ మాటను మనం ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే, జాగ్రత్తగా మాటలు గమనించాలి. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. హల్లెలూయా. ఇది అపోస్తుడైన పౌలు యొక్క మినిస్ట్రీలో, పౌలు యొక్క పరిచర్యలో ఉన్న రహస్యం. ఎందుకు అపోస్తుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడంటే, చూడండి, ఈరోజు చాలామంది కుటుంబాలు కొన్ని కుటుంబాలలో కలతలు రావడానికి కారణం కానీ, అన్నదమ్ముల మధ్య కలతలకు కారణము కానీ, స్నేహితుల మధ్య కలతలకు కారణము కానీ ఏమైనదంటే, గత కాలంలో వారు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవడమే. ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ దినమున దేవుని వాక్యమును, ఈ ఉదయకాల సమయం దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తున్న నీవు ఏం చేయాలంటే, నువ్వు గత కాలములో నీ తల్లిదండ్రులతో కానీ, నీ బంధువులతో కానీ, నీ రక్త సంబంధికులతో కానీ, నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ ఉన్న ఆ గత కాలపు చేదును, ఆ గత కాలపు మారాను నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు. కానీ ఈరోజు చూడండి, చాలా కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయంటే, గత కాలంలో భర్త చేసిన ఆ తప్పును భార్య పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అలాగే భార్యలు కూడా తన భర్తలు కూడా తన భార్య ఏదైనా చిన్న తప్పు చేసినట్లయితే దాన్ని పదే వారికి జ్ఞాపకం చేయడం వల్ల, పదే దాని విషయమై మాట్లాడడం వల్ల భార్య హృదయాలు కూడా గాయపరచబడుతున్నాయి. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఈరోజు నీ భార్యతో నీకు సఖ్యత లేదా, నీ భర్తతో నీకు సఖ్యత లేదా, నువ్వు చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా వెనుకున్న జీవితము, వారి వెనక ఏదైతే తప్పులు చేశారో, ఏదైతే నిన్ను అవమానపరిచారో, తెలిసి తెలియని అజ్ఞానమును బట్టి ఏదైతే నిన్ను అనరాని మాటలు అన్నారో, నీ బంధువుల మధ్యన అన్నారో, అది గత కాలం. దాన్ని ఇప్పుడు కూడా నువ్వు ధ్యానిస్తూ ఉన్నావంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నీ జీవితం అక్కడ ఆగిపోతుంది. ఇదిగోండి, అపోస్తుడైన పౌలు కూడా ఒకప్పుడు నరహంతకుడు. యేసయ్యే నిజమైన దేవుడని ఎవరైతే నమ్మారో వారందరినీ గృహాల్లోంచి బయటకు లాగి చంపివేసిన నరహంతకుడు. ఎక్కడైతే యేసయ్యను నిజమైన దేవుడని ఆరాధిస్తున్నారో వారందరినీ వెతికి మరి చంపిన వ్యక్తి అపోస్తుడైన పౌలు. అలాంటి అపోస్తుడైన పౌలు దమస్కు మార్గంలో యేసయ్యానికి కనబడి, ఇదిగో నువ్వు వెతుకుతున్న మెస్సయ్యను నేనే, నువ్వేదైతే ధర్మశాస్త్రమును పాటిస్తున్నావో ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మెస్సయ్యను నేనే అని ఎప్పుడైతే తనను తాను బయలుపరుచుకున్నారో, నేనే దేవుని కుమారుడని, నేనే లోక రక్షకుడినని, నేనే నీ పాపుల నిమిత్తం ప్రాణం పెట్టానని, తిరిగి లేచానని, పునర్ధానుడై పరలోకంలో ఉన్న తండ్రి కుడివైపున కూర్చున్నానని, త్వరలో రాబోతున్నానని ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెప్పారో అపోస్తుడైన పౌలుకి అప్పుడు జ్ఞానం కలిగింది. హల్లెలూయా. అది మొదలుకొని ఎవరినైతే హింసించాడో, ఎవరినైతే బాధించాడో, ఎవరినైతే చంపేశాడో అదే జనుల యొద్దకు మరలా, అన్యజనుల యొద్దకు మరలా అదే క్రీస్తుని గురించి సువార్తను తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. అంత సువార్తను చేయడానికి గల కారణం ఏంటంటే, గత కాలముగా ఆయన ఏదైతే హత్యలు చేశాడో హత్యలు అతన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ప్రియ కుమారుడ, కుమార్తె, నువ్వు కూడా నీ గత కాలాన్ని కనుక నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నువ్వు ముందుకు వెళ్ళాలంటే గత కాలంలో ఉన్న తప్పులను నువ్వు వదిలి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. గత కాలంలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి అనుకో, దాని విషయమై నువ్వు ధ్యానించడం కాదు, ఏం చేయాలా, ముందున్న వాటి కోసం వేగిరపడాలి. అదే చెప్తున్నారు అపోస్తుడైన పౌలు. కానీ నేను ఒకటి చేయుచున్నాను, ఈ దినమున ఇలా ఉన్నానంటే, ఇంతగా సువార్త చేయగలుగుతున్నానంటే, ఎన్ని అద్భుతాలు చేయగలుగుతున్నానంటే, ఇన్ని దేశాలు తిరగగలుగుతున్నానంటే, ఒకటి, నేను గత కాలంలో చేసిన వాటిని, వెనుకున్న వాటిని మరిచి ముందున్న లక్ష్యం కోసం పరిగెడుతున్నాను. హల్లెలూయా. కనుక నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలన్నా, నీ కుటుంబ జీవితంలో నువ్వు ఎదగాలన్నా, నీ ఉద్యోగంలో నువ్వు ఎదగాలన్నా, నీ బిజినెస్లో నువ్వు ఎదగాలన్నా, నువ్వు చేయవలసింది ఏంటంటే, గత కాలంలో ఏదైతే మారా ఉన్నదో
తెలిసి తెలియని ప్రాయంలో చేసిన ఆ తప్పులను నువ్వెంత మాత్రం జ్ఞాపకం చేసుకోనకూడదు. ఎప్పుడైతే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ముందుకి సాగలేవు నీ జీవితం. కనుక ఈ ఉదయకాల సమయం నీ వాక్యం వింటున్న నీవు నీ భర్తతో సమాధానపడు, నీ భార్యతో సమాధానపడు, నీ తల్లిదండ్రులతో సమాధానపడు, నీ అన్నదమ్ములతో సమాధానపడు, నీ స్నేహితులతో సమాధానపడు, నీ బంధువులతో సమాధానం కలిగి ఉండు. ఎంత మాత్రం కూడా గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే గతము మనకి ఎలా ఉంటుందంటే గతాన్ని ఎప్పుడు నువ్వు కూడా ప్రస్తుతంలోకి తీసుకురాకు. నువ్వు గతాన్ని కూడా ప్రస్తుతంలోకి తీసుకుని వచ్చావంటే నీ జీవితం అంధకారంలో ఉండిపోతుంది. కనుక ముందున్న వాటి కోసం వేగిరపడాలి, ముందున్న మంచి భవిష్యత్తు కోసం వెళ్ళాలి. అపోస్తుడైన పౌలు ఏ రీతిగా అయితే తన ఎన్నుకున్న ఆ పాత జీవితాన్ని, ఆ రోత జీవితాన్ని, నరహత్య కలిగిన ఆ జీవితాన్ని మానివేసి ముందున్న వాటి కోసం వెళ్ళాడో గొప్ప అద్భుతాలు చేయగలిగాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అద్భుతం చూడాలనుకుంటున్నావా? ఈరోజు నీవు ఒక విజయవంతమైన జీవితాన్ని, ఒక ఆశీర్వదించబడిన జీవితాన్ని నువ్వు జీవించాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ముందున్న వాటి కోసం ఎగిరిపడు, గతాన్ని మర్చిపో. హల్లెలూయా. గతంలో ఎవరైతే నీకు మేలు చేశారో వారిని జ్ఞాపకం చేసుకోవాలి తప్ప, గతంలో నీకు ఎవరైతే చెడు చేశారో వారిని నువ్వు ఎంత మాత్రం జ్ఞాపకం చేసుకోకు. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి నువ్వు కుమిలిపోతావు, నువ్వు కృంగిపోతావు తప్ప నీకు ఇంకా ఏమి రాదు. నువ్వు అలా కుంగిపోవటం బట్టి, కుమిలిపోవటం బట్టి నీ ఆరోగ్యమే ఖరాబ్ అయ్యేది, నీ ఆరోగ్యమే క్షీణించేది. కనుక గత కాలంలో ఉన్న ఆ మారాన్ని ఎంత మాత్రం జ్ఞాపకం చేసుకోకు. హల్లెలూయా. కాబట్టి ముందున్న గమ్యం కోసం పరిగెడదాం, ముందున్న మన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడదాం, ముందున్న ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ఆత్మీయ జీవితంలో ఎదుగుదాము. హల్లెలూయా. కనుక ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇలాంటి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, ఇలాంటి ప్రత్యక్షత ఎప్పుడు వస్తుందంటే, ఇలాంటి హృదయంలో మార్పు ఎప్పుడు వస్తుందంటే నువ్వు అనుకున్న వాటిని మర్చిపోవటం బట్టి. కనుక గతకాలం చేసిన వాటిని నేటిని జ్ఞాపకం చేసుకోకు. ప్రియ కుమారుడ, కుమార్తె, ఉదయకాలసమైన వాక్యమును ఈ వాగ్దానం వింటున్న నీవు ఇంకా నువ్వు అక్కడే ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నావంటే నువ్వు చేస్తున్న తప్పు గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. కనుక ఉదయకాలసమైన ప్రార్థన చేద్దాం. గతాన్ని మర్చిపోవాలి ప్రభా, ముందున్న వాటి కోసం నేను వెళ్ళాలి, ముందున్న మంచి భవిష్యత్తు కోసం నేను వెళ్ళాలంటే నా గతంలో చేసిన కొన్ని పాపాలు, దోషాలు, శాపాలు అవి నన్ను వెంటాడుతున్నాయి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని వాటిని వదిలేస్తావో ఇంకా అవన్నిటికీ నీకు జ్ఞాపకం రావు. హల్లెలూయా. అందుకంటారు కదా యేసు ప్రభువారు, నీ పాపములను నేను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోను, నీ అతిక్రమములు నేను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోను. హల్లెలూయా. ఆయన గతాన్ని చూసే దేవుడు కాదు. కనుక నువ్వు నేను మన కుటుంబ జీవితంలో కూడా గతాన్ని చూడకుండా ముందున్న వాటి కోసం సాగిపోదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీవు గతాన్ని మర్చిపోయి, గతంలో ఉన్న మారాన్ని మర్చిపోయి ముందున్న మాధుర్యం కోసం వేగిరపడదాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ద్వారా మీరు నాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను ఒకటి చేయుచున్నాను, గత కాలములున్న ఆ మారాను మర్చిపోయి ముందున్న లక్ష్యము కోసం వెగిరిపడుచున్నానని నేను తనకున్న ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ గొప్ప రహస్యాన్ని ప్రభా ఫిలిప్పీ సంఘానికి చెప్పి ఉన్నారు ప్రభా. ఇదిగోనైనా అలాంటి గొప్ప రహస్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయానికి వందనాలు ప్రభా. ఇదిగోనైనా మేము కూడా మా ఆత్మీయ జీవితంలో కావచ్చు, మా కుటుంబ జీవితంలో కావచ్చు ప్రభా, మేము ముందుకు సాగలేకపోవడానికి కారణము ప్రభా వెనుకున్న ఉన్న క్రియలను మేము జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టే, వెనుకున్న అవమానాలను జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టే, వెనుకున్న ప్రభా ఆ యొక్క ఇష్టం లేని జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం బట్టే ప్రభా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ దినమున బిడ్డలందరూ తీర్మానం చేసుకున్నారు, ఇకెన్నటికీ మేము పాత వాటిని జ్ఞాపకం చేసుకోమని, పాత మారాన్ని మేము జ్ఞాపకం చేసుకోం, గత కాలంలో జరిగిన అపజయాలను మేము జ్ఞాపకం చేసుకోం, గత కాలంలో జరిగిన ఆ చేదు అనుభవాలను మేము జ్ఞాపకం చేసుకోం, గత కాలంలో జరిగిన ఏ అవమానాలను కూడా మేము జ్ఞాపకం చేసుకోం. వాటిని విడిచిపెడుతున్నాం ప్రభా, నీ కోసం ముందుకు సాగుతున్నామని తీర్మానం చేసుకున్నారు. కనుక ఈ బిడ్డలు ప్రభా తీర్మానం చేసుకుని, తీర్మానాన్ని బట్టి ఈ ఉదయం మొదలుకొని ప్రభా వారు ముందుకు సాగిపోదురుగాక, వాళ్ళ ముందుకు సాగుతుండగా ప్రభా నీ ఆత్మ వారిని ఆవరించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. వారు మాకు కావాల్సిన జ్ఞానమును, మాకు కావాల్సిన వాక్శక్తిని, మాకు కావాల్సిన ప్రభా కృపను మీరు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తున్నాను ప్రభా. గత కాలంలో ఏదైతే చేసామో ప్రభా చెడ్డ కార్యాలు, వాటన్నిటిని మర్చిపోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. నీ రక్తం ద్వారా మా పాపములన్నిటినీ కడిగి వేసినందుకు వందనాలు ప్రభా. పవిత్రుడు ఈ లోకానికి దిగి వచ్చి, భూలోకానికి వచ్చి ప్రభా గత కాలంలో మేము చేసిన ప్రతి పాపాన్ని కడిగి వేస్తున్నావు ప్రభా.
థ్యాంక్ యూ లార్డ్. నైనా ఏటేటా బలులు అర్పించుట కంటే ఒక్కసారి నువ్వు బలిగా, నైనా బలి పశువుగా ప్రవ్వా, నైనా బలిగా మా కోసం సర్వ మానవాళి కోసం ప్రవ్వా నువ్వు బలి అయ్యావు ప్రవ్వా. నీ పవిత్ర రక్తాన్ని చిందించావు యేసయ్య. ఆ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ కలిగింది ప్రవ్వా. ఇదిగోనైనా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డకు అటు పాప క్షమాపణ దయచేసినందుకు వందనాలు ప్రభా. మా పాపములన్నిటిని కడిగి వేసినందుకు వందనాలు ప్రభా. మీరు ఈ దినమున కడిగి వేస్తున్నారు కనుక ఇదిగోనైనా ముందున్న అలక్ష్యము కోసం మేము ముందుకు వెళ్తుండగా మాకు కావాల్సిన నైనా అభిషేకం మాకు ఇచ్చినందుకే వందం చెల్లిస్తూ అపోస్తుడైన పౌలు వలె ప్రభా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం ఎగురుపడుచుండగా మాకు కావాల్సిన అభిషేకంతో నింపినందుకు వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ ఉదయకాల సమయం నుంచి నువ్వు చేయవలసింది ఒకటే, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం ఎగిరిపడాలి. ఎవరు అవమానపరిచారని వారిని చూసిన ప్రతిసారి నువ్వు కోపము ద్వేషాన్ని పెంచుకోవడం కాదు, వాటిని వదిలేయాలి. అపోస్తలుడైన పౌలు ఏ రీతికి అయితే వదిలేసి ముందుకు సాగడో మనం కూడా అట్టుగా సాగిపోదాము గాక. కనుక ఈ దినము నుంచి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వెళుదురుగాక. వెనుకున్న మార ఈ దినమున మధురముగా మార్చబడును గాక. గత కాలంలో చేసిన అపవిత్రమైన క్రియలకు బదులుగా ఈ దినము నుంచి పవిత్రుడిగా నువ్వు జీవించుదువు గాక. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడదువు గాక. నీవు తినే ఆహారము ఆశీర్వదించబడును గాక. నీవు తినే పానీయము ఆశీర్వదించబడును గాక. నీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక. నీవు జీవించు దినములు అధికమగును గాక. నీవే పని చేసినను ఆ పనిలో క్షమముండును గాక. యోబు గ్రంథంలో యోబు సెలవిస్తున్నట్లుగా తను ఎక్కడైతే పాదములు మోపాడో నేతిలో పడినట్లుగా నీవే పని అయితే చేస్తావో, ఎక్కడికైతే వెళ్తావో అక్కడ నీకు అభివృద్ధి కలుగును గాక. ఈ దినమున ఏ అధికారులతో మాట్లాడతావో అధికారుల యొక్క కనికరము కటాక్షము నీ పైన ఉండును గాక. ఎవరైతే నిన్ను అవమానించారో గత కాలంలో వారందరూ ఇది మొదలుకొని నిన్ను గౌరవించుదురుగాక. నీ కుటుంబ జీవితంలో ఏదైతే మార ఉన్నదో, భార్య భర్తలుగా మీ మధ్యన ఏదైతే మార అనుభవాలు ఉన్నాయో ఆ మార అనుభవాలన్నీ ఈ దినము నుంచి మధురముగా మార్చబడును గాక. నీ బిడ్డల మధ్య నీకు ఏదైతే సఖ్యత లేదో ఇది మొదలుకొని నీకు సఖ్యత సమాధానం ఉండును గాక. నువ్వు చేసిన ఉద్యోగంలో క్షేమం ఉండును గాక. నీ చేతి పని ఎందుకు క్షేమం ఉండును గాక. అనేక జనములకు అప్పుచ్చే బిడ్డగా ఉండువు గాక. దీర్ఘాయుష్తో నీవు జీవించుదువు గాక. దేవుడు అటు కృపను మనకు నిత్యముగా ఖచ్చితంగా దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. షాలోమ్.